వెల్కమ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రోబ్లాక్స్. ఏదో మనం రోబ్లాక్స్లో గ్రో గార్డెన్ అయితే ఆడబోనమాట. అసలు మీకు చెప్పకుండానే ఇంత ప్రోగ్రెస్ అయితే చేశాను. ఇంత ప్రోగ్రెస్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వీడియో ఎలా చేయబోతుందని అనిపిస్తే మీకైతే మీకు చూపెట్టాలనిపించింది అబ్బా నాకైతే. అందుకే మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే ఆడుతున్నాను. ఇప్పుడు గ్లిచ్ అనమాట ఇది. ప్లాన్ చేశాను కదా, ఇప్పుడే ప్లాన్ చేశాను. చూడండి, నాకు తెలిసి గ్రో అయిపోయి ఉండొచ్చు. ఎస్, చూసారు కదా, గ్రో అయితే అయిపోయింది యాపిల్ ట్రీ. ఇప్పుడే జస్ట్ అలా ప్లాన్ చేశాను, అప్పుడే గ్రో అయితే అయిపోయింది అనమాట. చూసారు కదా, నా గార్డెన్ అయితే ఇలా ఉంది. అంతేకాక నా దగ్గర అయితే 400 మిలియన్ అయితే ఉందబ్బా. అయినా సరే ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే ఆడదాం. ఇంకా ఏమాత్రం లేచకుండా చేద్దాం. వీడితో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా వీడియోకి ఏమన్నా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టి వేద్దాం. లెట్స్ గో. అందుకే గైస్, మనమైతే 300 సబ్స్క్రైబర్స్కి అయితే చాలా చాలా దగ్గరలో అయితే ఉన్నాం అబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. దానికంటే ముందు చూసారు కదా, మళ్ళీ గ్రో గార్డెన్లోకి అయితే వస్తాం. చూడండి అప్పుడే ఎన్ని బ్యాడ్జెస్ వచ్చాయో కొత్త అకౌంట్లో రాగానే. ఇదైతే మన గార్డెన్ గైస్. చూసారు కదా, ఆ గార్డెన్ ఎలాగుంది, ఈ గార్డెన్ ఎలాగుంది. ఇంకా పదండి వెళ్ళిపోదాం. సీడ్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళి ఫస్ట్ సీడ్స్ అయితే కొనుక్కుందాం. అది బేసిక్. ఇప్పుడు గార్డెన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. వెళ్ళైతే ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఈ గ్రో అయ్యేదాకైతే మనం ఆగాలన్నమాట. ఆగిన తర్వాత ఏమొస్తాయి అన్నీ కొనాలి. అంతేగాక బీస్ ఫామ్ అయితే ఇప్పుడే కదా అయ్యింది, ఇంట్రోలో అయితే అయిందనమాట. ఈ బీన్స్ ఫామ్ వల్ల కొన్ని ప్లాంట్స్ అయితే పాలినేట్ అయితే అవుతాయి అబ్బా. ఆ పాలినేట్ అయినా అయితే తీసుకొచ్చి ఇందులో పెడితే మనకైతే హనీ అయితే ఇస్తాయి అనమాట. అవి అయితే క్రష్ చేసి ఆ హనీని తీసుకొచ్చి మనం ఈ బీ దగ్గర అయితే ట్రేడ్ చేయొచ్చు. ఈ బీ దగ్గర అయితే చాలా ఉంటాయి. ఫ్లవర్ సీడ్స్ అయితే ఉన్నాయి, హై ఫ్రూట్ ఉంటుంది, అది హనీ స్ప్రింక్లర్. ఇది చాలా చాలా ఉపయోగమైతే చాలా ఉపయోగపడతాయి. పదండి ఇంకా క్యారెట్స్ గ్రో అయ్యేదాకా అయితే వెయిట్ చేద్దాం. ఓకే, క్యారెట్స్ అయితే గ్రో అయితే అయిపోయినాయి అబ్బా. ఇంకా పదండి సెల్ చేసేద్దాం. సెల్ ఇన్వెంటరీ. ఓకే, ఇంకా పదండి సీడ్స్ దగ్గరికి అయితే వెళ్ళి మళ్ళీ సీడ్స్ అయితే కొనుక్కోవాలి ఈసారి. బా, చూసారా, డ్రాగన్ ఫ్రూట్ మనకు కావాల్సినప్పుడు ఉండవు. మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చెయ్యాలి, లేదంటే చాలా అయిపోద్ది అనమాట. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇంకా కొంచెం సేపట్లో పోతుంది అనమాట. అందుకే మనం ఎంత ఫాస్ట్గా ఉంటే అంత మంచిది. మళ్ళీ వెయిట్ చేద్దాం కొంచెంసేపటి వరకు. త్వరగా గ్రో అయిపోతుంది అనుకుంటున్నా. క్యారెట్ అప్పుడే గ్రో అయిపోయింది. స్ట్రాబెర్రీ చాలా టైం తీసుకుంటుంది బాబోయ్, త్వరగా గ్రో అవ్వరా. ఇందులో క్యారెట్ గ్రో అయ్యే బదులు మనం క్యారెట్ సీడ్స్ వెళ్ళి అమ్మేసుకుని క్యారెట్స్ ప్లాంట్ చేసుకోవచ్చు గైస్ ఈజీగా. అదంటే ఇప్పుడు మనకి మళ్ళీ ఒక స్ట్రాబెర్రీ కొనుక్కుందాం. మిగతా అయితే ఇవి కొనుక్కుందాం, క్యారెట్స్ కొనుక్కుందాం. ఓకే ఓకే ఓకే, స్ట్రాబెర్రీ త్వరగా గ్రో అవ్వే, నీకు దండం. చూసారు గైస్, నాకు తెలిసి పాటికి డ్రాగన్ ఫ్రూట్ పోయి ఉంటుంది. ఉందబ్బా, ఇంకా 11 సెకండ్స్ అయితే ఉంది. చూద్దాం స్టాక్లో ఏమొస్తాయో. అంబర్ లిల్లీ కానీ యాపిల్ కానీ రావాలన్నమాట. సూపర్ ఉంటుంది అనమాట ఇప్పుడు. ఆహా. ఏమొచ్చుంటాయి, ఏమొచ్చాయి. డ్రాగన్ ఫ్రూట్ పోయింది. ఇప్పుడు మనం ఈజీగా ఎర్న్ చేయడం ఎలాగో తెలుసా గైస్. ఎక్స్ఎక్స్ గార్డెన్ కదా, ఇప్పుడు ఆ వెళ్ళి మనం అడుక్కోవాలన్నమాట. సూపర్ ఉంటుంది, అప్పుడు చాలా డబ్బులు వస్తాయి అన్నమాట మనకి. ఈయన అడుగుదాం, ఏఎఫ్కే అనుకుంటా ఈడు. ప్లీజ్ గివ్ మీ సమ్ ఫ్రూట్స్ అయితే అని అడగండి. ఏఎఫ్కేస్. అబ్బా, చూసారు కదా క్యారెట్స్ ఎంత పెద్దగా గ్రో అయినాయో. అందుకే క్యారెట్స్ మీద బేస్ అవ్వడం చాలా 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 ఈజీ అనమాట. సెల్ దగ్గరికి అయితే వెళ్ళి అమ్మేద్దాం. నాకు తెలిసి $900 అయితే వచ్చినాయి అబ్బా. సూపర్ ఇది అయితే. ఇప్పుడు మనం ఆరెంజ్ తులిప్స్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఆరెంజ్ తులిప్స్ అయితే చాలా 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 మంచి, చాలా 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 మంచి, ఏం చెప్పాలబ్బా, మంచి డబ్బులు రావడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది గైస్. అదైతే ఏది, వాట్ ఈస్ దట్,
ఆరెంజ్ టులిప్స్. కొత్తగా ఎవరో షూషి అంట, అడుగుదాం. షూషి బ్రో, షూషి బ్రో, ప్లీజ్ గివ్ మీ ఫ్రూట్. ఐ ఆమ్ నో బ్రో, ఐ యామ్ న్యూ టు గేమ్. ఏంటి గైస్ అందరూ ఆఫ్లైన్? ప్లీజ్ అబ్బా షూషి బ్రో, ప్లీజ్ ప్లీజ్ గివ్ మీ, ప్లీజ్ గివ్ మీ. అడగడం గైస్, మన గార్డెన్ అయితే చూస్తారు, మన గార్డెన్ అయితే చూసి అయితే ఫ్రూట్స్ అయితే ఇస్తారనమాట. ప్లీజ్ గివ్ మీ ఫ్రూట్. అమ్మా ప్లీజ్ అమ్మా ఇవ్వమ్మా, నీకు దండాలు పెడతాను. దీని బదులు మనం వెళ్ళి ఏం చేయొచ్చు తెలుసా గైస్? గార్డెన్లోకి వెళ్ళి ఆరెంజ్ టులిప్స్ ప్లాన్ చేసి, క్యారెట్ సీడ్స్ ప్లాన్ చేసి, స్ట్రాబెర్రీ సీడ్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సెల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఆరెంజ్ టులిప్స్ చాలా విలువ చేస్తాయి, అవి చాలా బాగా వెళ్తాయి అన్నమాట. ఆరెంజ్ టులిప్స్ అయితే 2 వచ్చాయా 3 వచ్చాయా ఆరెంజ్ టులిప్స్ అయితే నాకు చాలా చాలా మంచిది. పదండి గార్డెన్ దగ్గరికి అయితే వెళ్ళి ప్లాన్ చేసేద్దాం. సి- ఏమున్నాయిరా, ఏమీ లేవు. కనీసం ఈయన అడుగుదాం, చాలా ఆటగాళ్ళ ఉన్నాడు వీడు. ప్లీజ్ గివ్ మీ ఫ్రూట్. ఓకే, అడుగుదాం అలాగా. బ్రో ఏంటి బ్రో, ఇవ్వచ్చుగా బ్రో, ప్లీజ్ బ్రో. చా, మనమే తీసుకోవాలబ్బా, ఒక్కడు కూడా ఇవ్వట్లేదు. దానకర్రుడు ఒక్కడు కూడా లేడు ఈ సర్వర్లో అయితే. మనం పబ్లిక్ సర్వర్లో జాయిన్ అవ్వడం బెస్ట్, ప్రైవేట్ సర్వర్ కంట. సెల్లో అయితే వెళ్దాం పదండి. ఇప్పుడు నాకు తెలిసి 2000 వస్తుంది అబ్బా వీళ్ళు ఈజీగా. ఎస్ చెప్పాను కదా, ఆరెంజ్ తులిప్స్ అయితే చాలా 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 ఏంటి ఏం చెప్పాలి, చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి అన్నమాట ఆరెంజ్ తులిప్స్ నుంచి అయితే. టమాటో సీడ్స్ అయితే వచ్చాయి. బ్లూబెర్రీ అంత తీసుకుందాం ఒక సీడ్, కనీసం బ్లూబెర్రీ అనే ఉండాలి కదా. క్యారెట్స్ అయితే అయిపోయినాయి అబ్బా, క్యారెట్స్ వస్తేనా సూపర్. ఇంకా ఐ గివ్ యూ ఓపీ ఫ్రూట్ ఇఫ్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్ రైట్. ఎస్, ప్లీజ్ గివ్ మీ. గివ్ 3 words which is opposite of skinny. స్కిన్నీయా, స్కిన్నీకి ఆపోజిట్ వర్డ్స్ ఏమున్నాయి అబ్బా? ఈడిచ్చలా లేడుగా ఇచ్చిన తెలిసి. ఈయన నమ్ముకుంటే మనం బుగ్గుపాలే. నిజంగా బుగ్గుపాలు. బ్లూబెర్రీ ఇక్కడ నాటుదాం, క్యారెట్స్ కదా ఇదంతా నాటేద్దాం ఇలాగా. స్ట్రాబెర్రీస్ పెద్దగా పెరిగినాయి. ఓ సెల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఓ సన్ఫ్లవర్, సన్ఫ్లవర్, సన్ఫ్లవర్ గైస్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూసారు గైస్, దెబ్బగా మనమైతే 600 అదే 6 మిలియన్కి అయితే రీచ్ అయితే ఏమబ్బా. ప్లీజ్ గివ్ మీ ఫ్రూట్ అనదర్. ఏడబ్బా ఇదైతే. ప్లీజ్. చూసారు గైస్, ఇలా అడిగితే ఇస్తారన్నమాట కొన్ని మంది.
ప్లీజ్. ఆహా! గైస్ మనది అమ్మకపోయిండుంటే సూపర్ ఉండునబ్బా! ఛీ! కాకపోతే అమ్మేసాను. ఇంకేం చేస్తాం? నో యూ డిడ్‌న్ట్ సే సారీ. ఐ మీన్ థాంక్ యూ. అందరు ప్లీజ్ ఐ మీన్ థాంక్ యూ. టీవై. సారీ బ్రో. టీవై. ఓకే. పదండి గైస్. మనం ఇంకా ఆడు మనకిచ్చింది చాలా ఎక్కువ. మనం ఇంక అడగకూడదు వాడిని. ఇప్పుడు సీట్ దగ్గరికెళ్ళైతే కొందాం. మామూలుగా ఉండదు. ఏదొచ్చినా కొని పాడిపోయడమే. కోకోనట్ 6000. యెస్. ఒకటి కొనేసాం కోకోనట్ అయితే. టమాటా సీడ్స్ కూడా 2 కొనేద్దాం. వాట్సాప్ అంట. యోక్ డైనో. హాయ్ అని అడుగుదాం. గివ్ మీ ఫ్రూట్. గైస్ చూసారు కదా ఈ దగ్గర అయితే పింక్ లిల్లీ అయితే ఉంది. కోకోనట్ ఉంది. క్యాక్టస్ బాంబూ. యో బాబోయ్! అబ్బా! ఏ బ్లడీ అదే అదే ఏంటబ్బా ఇదైతే హెడ్జ్ హాగ్. బ్లడ్ బ్లడ్ హెడ్జ్ హాగ్ అనమాట ఇది. సారీ ఐ పూర్ బట్ ఐ కెన్ గివ్ యూ దిస్. ఎంబర్ లిల్లీ. ఎంబర్ లిల్లీ. ఎంబర్ లిల్లీ. ప్లీజ్ గివ్ మీ. వాట్ ద వాట్ ద గైస్ దిస్ ఈస్ ఓపీ. దిస్ ఈస్ ఓపీ అబ్బా ఓపీ. ఫస్ట్ ఎపిసోడ్లోనే ఫస్ట్ ఎపిసోడ్లోనే ఎంబర్ లిల్లీ అనమాట. సూపర్ అబ్బా ఇదైతే ఎంత వర్తో చూద్దాం. 66 అబ్బా. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చి నా మెయిన్ సర్వర్లో కూడా అయితే ఎవడు అంత ఇవ్వలేదు. అయినా సరే ఇది ఇచ్చాడు అనమాట ఎంబర్ లిల్లీ. అది కూడా సూపర్. అది చాలా చాలా సూపరు. కావాలితే నాది అమ్మేసుకోవచ్చు. కావాలితే అది చాలా చాలా రేర్ ప్లాంట్ అబ్బా. అది రావాలంటే 0.10%. ఇప్పుడు షుగర్ యాపిల్ రావాలంటే 0.2%. బీన్ స్టాక్ రావాలంటే 0.20%. మిగతా అన్ని డివైన్ మిటికల్ అయితే 50% ఛాన్స్. మిగతా అన్ని వస్తే లేదని మానేస్తే. కోకోనట్ మాత్రం ఎప్పుడు ప్లాన్ చేసుకుంటాను నేనైతే. ఓకే. ప్లాన్ కలెక్ట్ చేసుకుందాం ఇవన్నీ. బ్లూబెర్రీ కూడా అయితే గ్రో అయితే అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఇదంతా వెళ్ళి సెల్ చేస్తే ఎంత వస్తుందో. ఫేవరెట్ పెట్టుకోవడం వల్ల అయితే మన థింగ్స్ అయితే సెల్ అయితే అవ్వవు. ఫోన్లో ఆడేవాళ్ళు అయితే ఏంటి ఫోన్లో ఆడేవాళ్ళు అయితే దాని మీద అయితే డబల్ ట్యాప్ చేయాలన్నమాట. అప్పుడైతే సూపర్ ఉంటుంది. గార్క్ బాయ్ ఇది ఇంకా ఏఎఫ్కేలోనే ఉన్నాడా? నువ్వు ఏఎఫ్కేలోనే ఉండరా? ఈరోజు చాలా థ్యాంక్స్ చెప్పాలి ఇలాగైతే. ఓకే గైస్ ఇప్పుడైతే మన ఏంటివి ఇవైతే ఫ్రోజన్ అయితే అవుతాయి అనమాట. ఇలాంటి మ్యూటేషన్స్ అవి వచ్చినప్పుడు అయితే మనం ఏంటి ప్లాన్స్ కలెక్ట్ చేసుకోకపోవడమే బెస్ట్ అనమాట. నిజంగా చెప్తున్నాను. మ్యాంగో ఇస్తాడంట నాకైతే. అడుగుదాం. మ్యాంగో యాక్సెప్ట్. కనిపించిన వాళ్ళందరికీ ఇచ్చాడమే. ఇస్తారు గైస్. ఇలా అడిగితే ఇస్తారు. ఇవ్వకుండా ఎవరు ఉండరు. క్యాటస్ కొనేసామన్నమాట. ఒకటి చాలు ప్రస్తుతానికి. పంపిణీ. ఓకే. క్యాటస్ ఇంకోటి కొనేద్దాం గైస్. ఉంటాయి అలాగా. డఫిల్డో కూడా చాలా డబ్బులు అయితే వస్తాయి అన్నమాట. డఫిల్డోకి, టూలిప్స్కి, క్యారెట్స్కి.
సెల్ దగ్గరికి కూడా వెళ్తే వెళ్ళి సెల్ చేసేద్దాం. ఇంకేమున్నాయి అబ్బా మన దగ్గర? 9,000 అయితే వచ్చాయి. ఇంకేం కావాలి? అంబర్ లిల్లీ అమ్మితే మనం 1 మిలియన్లకి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడే ఆన్ ది స్పాట్. క్యాక్టస్ ఈ మూల నాటిద్దాం. కోకోనట్ అయితే చాలా టైం తీసుకుంటుంది అబ్బా గ్రో అవ్వడానికి అయితే. దానికైతే అదే గ్రో గార్డెన్లో గ్లిచ్ ఉంది. ఆ గ్లిచ్ ఫాలో అయితే 2 నిమిషాల్లో అయిపోద్ది గ్రో. కానీ ఆ గ్లిచ్ వాడాలంటే మనం 30 మినిట్స్ కానీ బయట గేమ్ నుంచి అయితే లెఫ్ట్ అయితే ఉండాలన్నమాట. చూసారు కదా, మ్యూటేషన్ అయితే అయ్యింది నా ఒకటైతే. సెల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇన్వెంటరీ సెల్ చేసి ఇప్పుడు గేర్ షాప్కి అయితే వెళ్దాం. వాట్ ద గేర్ షాప్ ఏయిరా? వేర్ ఇస్ ద గేర్ షాప్ బ్రో? ఎస్ గైస్, వేర్ ఇస్ ది ఏంటబ్బా ఏమైపోయినాయి అబ్బాయి? యూ స్కామర్ కాస్మిక్. ఏ గైస్, వాట్? అంబర్ లిల్లీ సార్ బ్యాగ్ బ్రో. ఇట్స్ వేర్ ఐ ఫేవ్ ఇట్. చూసారు కదా గైస్, ఆడైతే చాలా కోపడ్డాడు. ఎందుకంటే అంబర్ లిల్లీ ఇచ్చాను కదా, ఇంకా ఎందుకు అడుక్కుంటున్నావు అని ఆడైతే అన్నాడు. నేనైతే ప్రూఫ్ చూపెట్టాను, అది రేర్ ప్లాంట్ కదా బ్రో, ఇంకా అమ్మ బుద్ధి అవ్వలేదు నాకు అంటే ఓకే అని చెప్పేసి అయితే అన్నాడు. ఓకే గైస్, చూసారు కదా. గురయ్య గార్డెన్లో ఈజీ అనమాట ఇలాంటివి అయితే. మీరు అంతేగాక పక్కన మెసేజ్ బాక్స్లో అయితే టిప్స్ అయితే ఇస్తాడబ్బా. అవి చూసుకోవడం చాలా చాలా బెస్ట్ అనమాట. నేను చెప్పేటప్పుడు అయితే చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది అవి అయితే. పదండి సెల్ చేసేద్దాం. స్టాక్ ఎప్పుడు రీస్టాక్ అవుతుందిరా బాబు? ఈ స్టాక్ రీస్టాక్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది గైస్, చాలా చాలా టైము. ఈ క్యాటసై గ్రో కూడా సరిగ్గా అవ్వవు. గియర్ కొనుక్కుందామంటే గియర్ షాప్ అవి కూడా ఏం లేవు. ఇంకేం చేస్తాం? క్యాటస్ చూసారా, అప్పుడే గ్రో అవ్వడం మొదలైపోయింది. నాకు తెలిసి నేను సీడ్ షాప్ దగ్గరికి వెళ్ళి ఏముంటాయి కొనేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఇందాక డ్రాగన్ ఫ్రూట్ వచ్చిందబ్బా, ఇందాక ఇచ్చుంటుంటే నా బర్లీలు అమ్మేద్దును, ఖచ్చితంగా అమ్మేద్దు నేనైతే. స్ట్రాబెర్రీ గీ స్టాక్ రీస్టాక్ అయింది. జస్ట్ ఏమీ రాలేదు, వెరీ సాడ్. పర్లే, క్యారెట్స్ వచ్చినాయి కదా, అదే చాలా మంచి న్యూస్. మళ్ళీ టమాటో కూడా అయితే వచ్చాయి. ఓకే, టమాటో సీడ్స్ ఇటు వచ్చాయమ్మా. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకే, సరిపోయినాయి. సీడ్స్ లాగా అయితే వెళ్దాం. క్యారెట్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ కూడా ఉన్నాయి కదా, మర్చిపోయా. ఒరే ఎన్ని సీడ్స్ ఉన్నాయిరా? డఫెల్లో సీడ్స్ నాటేసాం, క్యారెట్ సీడ్స్ కూడా నాటేద్దాం. ఓకే, చూసారుగా అప్పుడే క్యారెట్స్ గ్రో అయితే అయిపోయినాయి. డఫిల్లో కూడా గ్రో అయితే అయిపోయినాయి.
ఇంకా 2 మినిట్స్ పడుద్ది ఆటిలకి. అదే 1 మినిట్ అనుకోండి రావడానికైతే. క్యాక్టస్ త్వరగా గ్రో అవ్వరా నీకు దండం పెడతాను. చూసారా క్యాక్టస్ ఎంత పెద్దదుందో? సూపర్ పెద్దదిది. సీడ్స్ దగ్గరికైతే వెళ్దాం. ఆహా! ఏం లేవు. నహి. గార్డెన్ డఫిల్డో వచ్చేయండమ్మా. సెల్ దగ్గరికైతే వెళ్దాం. చూసారు కదా ఇప్పుడు డఫిల్డో అమ్మితే ఎంతొస్తదో చూడండి. నాకు తెలిసి ఓ 3000, 7000 వచ్చింది. అదే స్ట్రాబెర్రీసు, టమాటాస్ అమ్ముకుంటే అంత రావు. వస్తే టమాటాకొస్తాయన్నమాట. వస్తే ఎక్కువగా. అంతే టమాటాకొస్తాయి. క్యాక్టస్ త్వరగా గ్రో అవ్వాలమ్మా నువ్వు. సెల్ దగ్గరికైతే వెళ్ళిపోదాం. అమ్మేద్దాం. అబ్బా! ఒరేరేరే! నాకివ్వచ్చు కదరా అదేదో. వెయిటా? అందరైతే ఎగ్జిట్ అయిపోయారబ్బా. క్లారియా. అడుగుదాం గైస్. వచ్చినోళ్ళందరిని అడిగేద్దాం. మొహమాటం ఏం అక్కర్లే మనకి. ఆహా! స్టాక్‌లో ఏముందో చూసుకొని మళ్ళీ వెళ్ళిపోదాం. యాపిల్ వచ్చేయమ్మా. కార్న్ కొనేసుకుందాం. టమాటో వద్దు. తులిప్స్ 23. తులిప్స్ అన్నీ కొనేసుకుందాం. క్యారెట్స్ కూడా 16 కొనేసుకుందాం. పదండి ఇంకా త్వరగా వెళ్ళిపోవాలి మనం. దాన్ని అంతలా వెయిట్ చేయించకూడదు మనం అయితే. ఓకే. అబ్బా! పింక్ లిల్లీ కూడా ఇచ్చిందబ్బా మనకైతే. కోకో కూడా ఇచ్చింది. యాక్సెప్ట్. మ్యాంగో కూడా ఇస్తుంది. యాక్సెప్ట్. ఇవై చాలా థ్యాంక్ యూ. నీకు చాలా థ్యాంక్ యూ. ఓకే. చూద్దాం గైస్. ఇప్పుడు మనం కోకో సీడ్‌ని అయితే కొన్నట్లయితే నేను ఫేవరెట్ చేసుకుంటా. ఎందుకంటే రావడం చాలా చాలా హార్డ్ అనమాట. అదే రెడ్ లిల్లీ, కోకో సీడ్. మిగతాయన్ని అయితే అమ్మేసుకుంటా. నాకంత ముఖ్యమైతే కాదు అవి అయితే. మిగతాయి నార్మల్‌గా కూడా వచ్చేస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ నాకు ఈజీయే తెప్పించుకోవడం. ఈజీగా వస్తదనమాట డ్రాగన్ ఫ్రూట్ అయితే. తులిప్స్ ఇలా నాటేయడమే, ఇంకా అటు ఇటు ఇలా నొక్కేయడమే కింద. ఓకే. ఇప్పుడు యాపిల్ సీడ్ ఈ మూలన నాటేద్దాం వెళ్ళి. క్యారెట్ సీడ్ కదా. అయిపోయినాయి. ప్లస్ సెల్ దగ్గరికి అయితే వెళ్ళి ఇన్వెంటరీ అయితే సెల్ చేసేద్దాం. 19,000 అబ్బా. ఇంకేం కావాలి? ఇదంతా చూద్దాం. 17,000. ఈ కోకో ఎంత? ఎస్, మంచి ఫ్రూట్సే గైస్. దాచుకుందాం. ఈ ఫ్రూట్స్ అయితే చాలా రేర్ అబ్బా. క్యాటస్ చూడండి ఎంత పెరుగుతుందో. కోకోనట్ ఇందాక నాటితే ఇప్పుడు ఎంత అయ్యిందబ్బా. అప్పుడే డఫిల్డో కాదు, తులిప్స్ అయితే గ్రో అయిపోయినాయి. కార్న్స్ కూడా గ్రో అయిపోతున్నాయి. స్ట్రాబెర్రీస్ కూడా గ్రో అయితే అయిపోయినాయి. ఓకే. సెల్ దగ్గరికి అయితే వెళ్ళి సెల్ చేసేద్దాం. ఇన్వెంటరీ సెల్ చేసాం. ఓకే.
ఏ షో చూపెడుతుందని వెళ్ళిపోతున్నట్టుంది ఈ అమ్మాయి అయితే. పదండి గైస్, మనం ఇంకేం చేస్తాం, అటు ఇటు తిరగడమే. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే. ఐ గాట్ లిల్లీ. యో ఎస్ సమ్ గేవ్ టు మీ. ఓకే, మనకైతే క్యాటస్ కూడా గిఫ్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అనేది పెడదాం. థ్యాంక్ యూ సో మచ్ క్యారీ. క్యారీ అంట, క్యారీ కాదు, సీడ్స్. ప్లీజ్ కొంచెం బ్యాంబూ వచ్చింది, బ్యాంబూ కొనేద్దాం గైస్. బ్యాంబూ కూడా చాలా చాలా మంచి సోర్స్ అన్నమాట. క్యారీ దట్ మీన్స్ క్లారీ, సారీ. ఓకే, రెయిన్ అయితే పడుతుంది, చాలా ఫాస్ట్గా అయితే గ్రో అవుతాయి అన్నమాట. ఇప్పుడైతే ఏంటి, ఇవి ప్లాంట్స్ అయితే ఫాస్ట్గా గ్రో అవుతాయి. టమాటా అయితే గోల్డ్ అయితే అయ్యింది, చూద్దాం ఎంత వస్తుందో అది. ఈ ఫేవరెట్ ఫుడ్స్ తీసి పైన పెడదాం అబ్బా. పైన సీడ్స్ ఉన్నాయంటే సీడ్స్ తీసి ప్లాంట్ చేసుకుందాం, అది మనకి చాలా మంచిది ప్రస్తుతం. అలా పడదాలు నొక్కేస్తున్నాను బ్యాంబూ కూడా నేనైతే. ఓ యో 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 ఫుల్ డో కూడా నొక్కేద్దాం అలాగా. ఓకే, ఇప్పుడు వెళ్ళి ఓకే. బ్యాంబూ గ్రో అయిపోయిందా, ఇంకా అవ్వలేదు. ఇంతలో వెళ్ళి మనం సీడ్స్ అయితే సెల్ చేసేద్దాం. అదే సీడ్స్ ఏంటి, ప్లాంట్స్ అయితే సెల్ చేసేద్దాం. ఇంకా 1 మినిట్ అయితే ఉంది రీస్టాక్ అయితే అవడానికి. చూద్దాం, ఇందులో కానీ ఏదైనా పెద్ద సీడ్ రావాలి. ఎంబర్లీ లేదు, తొక్కలేదు, అన్నీ అమ్మేస్తాను. ఓకే, బ్యాంబూ కూడా ఇంకా త్వరగా గ్రో అవ్వాలి. అబ్బా, సెల్ దగ్గరికి వచ్చాడు రా గ్రాక్స్. ఇదైతే మష్రూమ్ అబ్బా, మష్రూమ్ షాక్డ్ విత్ గోల్డ్ వాల్నటడా. ఫ్రీజ్ కూడా అయ్యింది ఇదైతే మష్రూమ్. ఓకే, గివ్ మీ వన్ గ్రాక్స్, గివ్ మీ వన్ గ్రాక్స్, ప్లీజ్ ప్లీజ్. ఓకే, ఏమిస్తాడో చూద్దాం, రిప్లై ఇస్తాడే కూడా. నాకైతే ఇస్తాడనిపిస్తుంది గైస్. ఈ పాటికి వీడియో చాలా లెంత్ అయిపోయి ఉంటుంది. ఎస్, అప్పుడే 40 మినిట్స్. యాపిల్, గివ్ గివ్ గివ్. ఏదైనా సరే ఇచ్చింది తీసుకోవాల్సిందే గైస్. ఎస్, స్టాక్ రీస్టాక్ అయితే అయ్యింది. చూద్దాం ఏమొచ్చాయో. వాటర్ మెలన్ 4 అయితే వచ్చాయి.
పర్లేదు తీసుకుంటాను. ఐ విల్ టేక్ ఇట్. ఓకే. చూసారు కదా, చాలానే గ్రైండ్ చేసాం ఈ రోజైతే మనం. ఓకే, క్యారెట్ సీడ్స్ నాటేసి అయితే మనం ఇంకా గేమ్ అయితే ఎండ్ చేసేద్దాం గైస్. ఓకే, గేమ్ అంటే ఎపిసోడ్ని అయితే ఎండ్ చేసేద్దాం. ఓకేనా? సో వీడియో అయితే మీకు నచ్చుంటుంది అనుకుంటున్నా గైస్. వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. మనమైతే 300 సబ్స్క్రైబర్స్కి అయితే చాలా దగ్గరలో అయితే ఉన్నాం బాబా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. బై గాయ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. టాటా.